ఈస్టర్ సండే మారణ హోమం ఉగ్రవాదుల ప్రతీకార దాడులుగా తేల్చింది శ్రీలంక ప్రభుత్వం. ఇటీవల న్యూజిలాండ్ మసీదులో పేలుళ్లకు నిరసనగా స్థానిక ఇస్లామిక్ గ్రూప్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పార్లమెంటులో ప్రకటించింది. కొలంబో బాంబు పేలుళ్లలో చనిపోయిన వారి సంఖ్య ఇప్పటికీ 300కు చేరుకుంది. ఇంకా ప్రభుత్వ ఆసుపత్రుల్లో, వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిలో దాదాపు మరో 100 మంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలామందికి చేతులు కాళ్ళు పూర్తిగా తెగిపోయి ఉన్నాయి. మరికొంతమంది తలలకు తీవ్రమైన గాయాలయ్యాయి ఉన్నాయి. మరికొంతమంది అన్కాన్షియస్లో ఉన్న పరిస్థితి కూడా ఉంది. వీరిలో చిన్నపిల్లలు, మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటివరకు చనిపోయిన వారిలో విదేశీయులు అంటే అమెరికా, లండన్కు చెందిన దాదాపు 32 మంది చనిపోయినట్టుగా శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. మరో 18 మంది విదేశీయులు ఇప్పటికీ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ విదేశీయులంతా కూడా ఏదైతే కొలంబోలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన షాంగ్రిలా హోటల్ ఉన్న ప్రదేశంలో, షాంగ్రిలా హోటల్తో పాటు ఆ పక్కనున్న మరో 3-4 హోటల్లో వీళ్ళంతా కూడా స్టే చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా షాంగ్రిలా హోటల్లో ఎవరైతే మానవాహుతి దాడికి పాల్పడిన వ్యక్తిని ఇప్పటికే శ్రీలంక పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా, హోటల్లో దొరికిన సీసీ ఫుటేజ్ ఆధారంగా అతను లోపలికి పేలుడు పదార్థాలతో సహా వెళ్ళి అక్కడికక్కడే ఆత్మాహుతి దాడి చేసుకున్నట్టుగా పోలీసు విచారణలో ఇప్పటికే వెల్లడైంది. ఆ వ్యక్తి సేల్వన్. ఇదే శ్రీలంక కొలంబో దగ్గరలో ఉన్న శివారు ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ కూడా నడుపుతున్నారు. అతని దగ్గర 18 మంది కార్మికులు కూడా పనిచేస్తున్నారు. గతంలో ఇదే సేల్వన్ మానెల్లా ప్రాంతంలో తాను ఫ్యాక్టరీ నడుపుతున్న ప్రాంతంలోనే గతంలో బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత రిలీజ్ అయిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏదైతే సేల్వన్ కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. సేల్వన్కి ఏదైతే ఇప్పుడు దాడులకు పాల్పడిన తీవ్రవాదులకు ఈ దాడులకు సంబంధం ఏంటనే కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తం సీరియల్గా 7 చోట్ల ఎక్కడైతే పేలుళ్లు జరిగినాయో వీటన్నిటికీ కూడా సేల్వన్తో సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనితో పాటు శ్రీలంక మంత్రి కబీర్ నిన్న ఒక సంచలన ప్రకటన చేశారు. దీని వెనుక రాజకీయ ఉద్దేశాలు కూడా ఉండి ఉండొచ్చు అంటూ ఆయన చేసిన కామెంట్ ప్రస్తుతం శ్రీలంకలో సంచలనంగా మారింది. ఇది ఉద్దేశపూర్వకంగానే కొంతమంది స్థానికుల సహకారంతో, స్థానిక రాజకీయ నాయకుల సహకారంతోనే దాడులకు పాల్పడ్డారు అనేది ఆయన చేసిన ప్రధానమైన కామెంట్. ముఖ్యంగా ఏదైతే అరెస్ట్ అయిన సేల్వన్ ఉన్నారో అతని బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ కోణంలో రాజకీయ దురుద్దేశాలతోనే ఈ దాడులకు పాల్పడ్డారా, లేకపోతే ఇస్లామిక్ టెర్రరిజమే దీనికి కారణమా అన్న కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరొక వైపు దర్యాప్తు చేస్తున్న సంస్థలకు సహకారంగా ఇంటర్పోల్ కూడా తమ బృందాన్ని కొలంబోకు పంపించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక దీనితో పాటు కొచ్చికోడిలో ఉన్న మళ్ళీ సెయింట్ జాన్సన్ చర్చిలో కూడా మరోసారి నిన్న పేలని బాంబును స్వాధీనం చేసుకున్నారు. అది కూడా పేలు ఉంటే అక్కడ మరికొంతమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండేది. దాన్ని నిర్వీర్యం చేసే సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి అక్కడ నుంచి ఖాళీ చేయించి ఆ తర్వాత ఆ బాంబుని నిర్వీర్యం చేయటం జరిగింది. అట్లాగే సెయింట్ సెబాస్టియన్ చర్చి సమీపంలో కూడా మరో బాంబుని, అట్లాగే ఏదైతే ఎయిర్పోర్ట్ సమీపంలో మరో బాంబును కూడా గుర్తించారు. అక్కడ బాంబును కూడా స్వాధీనం చేసుకుని దాన్ని నిర్వీర్యం చేయటం అనేది జరిగింది. ఇంకా ఎక్కడెక్కడ పేలుళ్ళు సృష్టించడానికి, విధ్వంసాలు సృష్టించడానికి తీవ్రవాదులు ప్రయత్నించారనే కోణంలో ఇంకెక్కడన్నా బాంబులు పెట్టి ఉంటారా అన్న కోణంలో ఇప్పటికే అన్ని చోట్ల కూడా దర్యాప్తు చేస్తున్నారు. అనుమానిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రతి వాహనాన్ని కూడా సోదాలు చేస్తున్నారు. ఆఖరికి మీడియా ప్రతినిధులు కూడా ప్రతి ఒక్కరిని కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎవరైతే ఇండియా నుంచి వచ్చినా, విదేశీయుల నుంచి వచ్చినా, విదేశాల నుంచి వచ్చిన ఎవరైతే జర్నలిస్టులు ఉంటారో ఆయా ఛానళ్ళకి సంబంధించిన, పత్రికలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అనువనువు శోధిస్తూనే ఉన్నారు. వాళ్ళు స్టే చేసిన హోటల్స్ పైన కూడా నిఘా పెట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మేము తిరిగిన చోట కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మేము ఇండియా నుంచి వచ్చామని చెప్పినా కూడా ఇక్కడ పోలీసులు కానీ లేకపోతే స్థానికులు కానీ ఎక్కడికక్కడ వదిలిపెట్టే పరిస్థితి ఉండటం లేదు. మేము స్టే చేసిన హోటల్స్ దగ్గరకు కూడా వచ్చి పోలీసులు సోదాలు చేసి మొత్తం ఐడి కార్డులన్నింటినీ కూడా చూసిన తర్వాత ఏదైతే భారత ప్రభుత్వం నుంచి ఉన్న గుర్తింపు కార్డులు కావచ్చు, ఏదైతే మేము నుంచి వచ్చిన రాష్ట్రానికి సంబంధించిన గుర్తింపు కార్డులు కానీ చూపిస్తే తప్ప ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే పరిస్థితి కనిపించట్లేదు. మరొక వైపు వచ్చిన జర్నలిస్టులందరినీ కూడా పాకిస్తానీ జర్నలిస్టులుగా ఇక్కడ స్థానిక ప్రజలంతా కూడా పిలుస్తూ ఉన్నారు. వాళ్ళు పాకిస్తానీలు అనుకుని కొంతమంది జర్నలిస్టుల పైన స్థానికులు దాడి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే పేలుళ్లు జరిగిన ప్రదేశాలకు చుట్టుపక్కల ఎవరైనా కొత్త ముఖాలు కనిపిస్తే చాలు వారిపైన స్థానికులు దాడులకు పాల్పడుతూ ఉన్నారు. మీరంతా పాకిస్తానీలే, పాకిస్తాన్ నుంచి వచ్చి మా పైన దాడులు చేశారు, మమ్మల్ని ఇంతమందిని చంపేశారు అంటూ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున అనుమానితుల పైన దాడులు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే కొలంబో అంతా కూడా పూర్తిగా
అల్లకొల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. శ్రీలంకలో ఎమర్జెన్సీ అప్పట్లో ఎల్టీటీ ప్రభాకరన్ ఉన్న సమయంలో మాత్రం ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ బాంబు పేలుల తర్వాత కొలంబోలో ఎమర్జెన్సీని ప్రకటించడం, అది కూడా శ్రీలంక మొత్తం కూడా ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో అనుమానితులు ఎవరైనా రాత్రిపూట ఒంటరిగా సంచరిస్తుంటే, అనుమానంగా తిరుగుతూ ఉంటే, వారి దగ్గర అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉంటే వారిని కనిపిస్తే కాల్చివేత ఆదేశాలకు కూడా ఇక్కడ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాత్రిపూట ఎవరు కూడా రోడ్ల మీద తిరగొద్దని కూడా చెబుతూ ఉన్నారు. ఆయా హోటల్స్లో ఎక్కడెక్కడైతే అనుమానితులు ఉన్నారని ఆ చుట్టుపక్కల వారు పొరుగు వారంతా కూడా సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా సమాచారం ఇస్తే వెంటనే అక్కడికి వెళ్ళి కాల్పులు కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొలంబో మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం ఆర్మీ తమ స్వాధీనంలోకి తీసుకుంది. ఎక్కడ చూసినా కూడా పోలీసులే ఉన్నారు. అందులోని ఎమర్జెన్సీ పరిస్థితి కూడా కావడంతో ఏ షాపులు కూడా ఓపెన్ చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఎక్కడ పేలుళ్ళు జరుగుతాయన్న ఉద్దేశంతో ఇప్పటికే ఉన్న 5 స్టార్ హోటల్స్ మొత్తం కూడా అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో సహా ఆందోళనలతో ఉంటున్నారు. ఏదైతే 5 స్టార్ హోటల్స్ అన్నీ ఉన్నాయి, షాంగ్రిల్లా కావచ్చు, సిమన్స్ కావచ్చు, ఇతర హోటల్స్ అన్నీ ఉన్న చోట కూడా పోలీసు బలగాలు ఎక్కువగా ఆ హోటల్స్లో ఉండటం జరిగింది. ఆ హోటల్స్ అన్నింటినీ కూడా తమ అధీనంలో తీసుకుని ప్రతి రూమ్ని కూడా చెక్ చేస్తున్నారు. ఆ హోటల్స్లో ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. అక్కడ ఆ చుట్టుపక్కల హోటల్స్ మొత్తాన్ని కూడా భారీ భద్రతను కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆ 5 స్టార్ హోటల్స్ అన్నింటిలో కూడా చాలామంది విదేశీయులు ఉన్నారు. అట్లాగే ఇంకా చాలామంది ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా వచ్చి ఆ టూరిజం కోసం వచ్చి స్టే చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా భద్రత కల్పిస్తున్నారు. ఇప్పటికే అనేక దేశాలకు సంబంధించిన టూరిస్టులంతా కూడా ఇక్కడ నుంచి తమ దేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు భయాందోళనతో. ఇక మరొక వైపు శ్రీలంక ప్రభుత్వం కూడా కొద్ది రోజుల పాటు టూరిస్టులు ఎవరు ఇక్కడికి రావద్దు, ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితి నుంచి సడలింపునిచ్చే వరకు, ఇక్కడ పరిస్థితులు చక్కదిద్దే వరకు, ఈ బాంబు పేలుళ్లకు సంబంధించిన అసలు నిందితులు ఎవరో తేల్చే వరకు కొద్ది రోజుల పాటు ఎవరు రావద్దని ఏకంగా శ్రీలంక ప్రభుత్వమే టూరిస్టులందరినీ కూడా కోరుతోంది. ఇక శ్రీలంక మొత్తం కూడా టూరిజం మీద ఆధారపడిపోయి ఉంది. ఇప్పుడు బాంబు పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక చాలా తీవ్రమైన నష్టమే చేకూరిందని చెప్పచ్చు. ప్రస్తుతం ఈ కొలంబో కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాలకు ఇండియాతో పాటు అనేక దేశాల నుంచి ఎంతోమంది టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. కొన్ని నెలల పాటు ఇక్కడే స్టే చేస్తూ ఉంటారు. కేవలం టూరిజం మీద డిపెండ్ అయిన దేశం కాబట్టి ఇప్పుడు బాంబు పేలుళ్ల నేపథ్యంలో టూరిస్టులందరూ భయాందోళనకు గురై ఇక పైన రాకపోతే తమ పరిస్థితి ఏంటి అంటూ ఇక్కడ ఉన్న గైడ్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చాలా ఆందోళన వ్యక్తం చేస్తోంది. వచ్చిన టూరిస్టులందరికీ కూడా భద్రతను కల్పిస్తాము, ఇకపైన ఇలాంటి దాడులు జరగకుండా చాలా అప్రమత్తంగా ఉంటామని కూడా ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఇలాగే ఇటు శ్రీలంకలో ఉన్న మిగిలిన రాజకీయ పార్టీలకు చెందిన నేతలంతా కూడా ఈసారి ప్రభుత్వానికి మద్దతుగా ముందుకొస్తూ ఉన్నారు. అలాగే ఇండియా నుంచి నరేంద్ర మోడీ మద్దతు పలికారు, తీవ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే నిన్న రనిల్ విక్రమసింఘేతో ఏదైతే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఫోన్ చేశారు, ఆయన కూడా మాట్లాడారు, మీకు పూర్తి మద్దతు ఇస్తాం, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మేము కూడా సపోర్ట్ చేస్తామని ఆయన కూడా చెప్పారు. సో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే శ్రీలంక మొత్తం కూడా అల్లకల్లోలంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో భయం గుప్పిట్లో ఇక్కడ ప్రజలంతా కూడా బతుకుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కలిసి అశోక్, ఎన్టీవీ, కొలంబో నుంచి.